సమస్యలతో జాతకం చెప్పబడును. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది. మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. విద్యలో నైపుణ్యం లేకపోవటం, ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం, భార్యాభర్త మధ్య సమస్యలు, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, ఆర్థిక సమస్యలు ఏర్పడటం, మనశ్శాంతి లేకపోవటం, స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును. గురువుగారిపై నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ 9121916192. ఆదివారము వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి? పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం. అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉంటున్నాయి చూద్దాం. ఈరోజు రాశి వారికి ఆరోగ్యం, ఆదాయం బాగుంటాయి. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగుతుంది. రాజకీయ పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు. వ్యాపారం, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. డబ్బు జాగ్రత్త. చిరకాల ఆప్తులను కలుసుకుంటారు. ఆస్తులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆప్తులను కలుసుకుంటారు. ఉద్యోగ వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. పట్టు విడవకుండా పనిచేసి అనుకున్నది సాధిస్తారు. అనవసరమైన విషయాల్లో తల దూర్చకపోవటం మంచిది. ఉద్యోగులకు మంచి అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మీ ఆదాయాన్ని పెంచే రోజు. బంధువుల ఆకస్మిక రాక కారణంగా షెడ్యూల్ చేసిన ప్లాన్లలో కొన్ని మార్పులు చేయాల్సి వస్తుంది. కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి అదృష్టం కలిసి వస్తుంది. విదేశాల్లో నివసిస్తున్న కుటుంబ సభ్యుల నుంచి కొన్ని శుభవార్తలు వింటారు. మీరు మీ తల్లితో ఏదో ఒక విషయంలో గొడవ పడతారు. కానీ ఆమెతో వాదనకు దిగొద్దు. కానీ ఈరోజు గడిచే కొద్దీ పరిస్థితులు మెరుగుపడతాయి. పని రంగంలో సంఘటనలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక సహోద్యోగుల సహకారంతో పని సమయానికి పూర్తవుతుంది. ఆరోగ్య సంబంధిత సమస్యలు ఎదుర్కొంటారు. ఆహారం పట్ల శ్రద్ధ వహించండి. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. డబ్బు లావాదేవీల విషయంలో జాగ్రత్త. ఖర్చు అధికంగా ఉంటాయి. సూర్య నమస్కారాలు చేయడం మంచిది. పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేస్తారు. సహనంతో మెలగాలి. అనవసర విషయాలకు, వివాదాలకు దూరంగా ఉండండి. వృత్తి ఉద్యోగాల్లో అభద్రతాభావం ఏర్పడుతుంది. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఇక ఈరోజు వీరి ఆరోగ్యం అయితే బాగుంది. సంపద కూడా బాగుంది. కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి. వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి. వైవాహిక జీవితము ఆనందంగా ఉంటుంది. ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం: ఆంజనేయ స్వామి దగ్గర సింధూరాన్ని అందించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వేజన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.